చంద్రబాబు మాట్లాడితే తాను ఏమి సాధించానో చెప్పుకుంటూ ఉంటాడు. ఏమి సాధించదలుచుకున్నాడో స్పష్టంగా చెప్పడు. ఊరికే ప్రసక్తంగా ఫెయిలర్స్ వదిలిపెడుతుంటాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నేను 1995 2004 మధ్యలో పాలించిన సమయాన్ని గుర్తు చేసుకోండి, అది గుప్తుల కాలం స్వర్ణయుగం ఉన్నట్లు చంద్రబాబు నాయుడు గారి కాలం స్వర్ణయుగం ఆంధ్రప్రదేశ్కు ఉమ్మడి రాష్ట్రానికి అన్నట్టుగా చెబుతూ ఉంటాడు. నిజానికి దాని అంత బూతు కానీ అబద్ధం కానీ మరొకటి ఉండదు. 1995 నుంచి 2004 వరకు 9 ఏళ్ల పాటు చంద్రబాబు పాలన ఘోరమని, మీడియాను మేనేజ్ చేసుకుని డబ్బేయించుకున్నారని హిందూ ఆంగ్లపత్రిక రూరల్ అఫైర్స్ ఎడిటర్, మాజీ ఎడిటర్, 2007 రామన్ మ్యాగ్సాసే అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్ ఆర్టికల్ రాశారు. ఆయన వీడియో కూడా చేశారు. ఆ వీడియో చాలా కాలము ప్రజలకు అందుబాటులో లేదు, ఇప్పుడు అందుబాటులో ఉన్నది. జూలై 1, 2004 ఆయన రాశారు. మోస్ట్ ఇండికేటర్ చంద్రబాబు నాయుడు ran the worst performing state in the south of India for nearly 10 years. Yet the more damage he did, the more his media standing grew, says P. Sainath. ఇప్పుడు కూడా ఏం జరుగుతుందో తెలుసు కదా. ఆయన ఇచ్చిన 2.5 నెలలుగా ఇచ్చిన వరస్ట్ గవర్నమెంట్ అదే బెస్ట్ గవర్నమెంట్ అన్నట్టుగా మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఆయన ప్రచారంలో చాలా సక్సెస్ఫుల్, కానీ ప్రజలకు సహాయపడి దేన్ని చేయడంలో సక్సెస్ కాలేదు. ఇప్పుడు ఎక్కడ సక్సెస్ ఉన్నా తాను సొంతం చేసుకుంటుంటాడు, అదే ఆయన ప్రత్యేకత. 1995 నుంచి 2004 వరకు 9 ఏళ్ల పాటు వరుసగా పాలించిన మీరు చంద్రబాబు గారు కేంద్రంలో భాగస్వామిగా ఉంటూ కూడా మిగిల్చింది రెవెన్యూ లోటే. నిజానికి ఆ విషయాన్ని కూడా ఆయన జిఎస్టిపి గ్రోత్ రేట్ కూడా కాంగ్రెస్ హయాంలో ఎంత, ఎన్టీ రామారావు హయాంలో ఎంత, చంద్రబాబు హయాంలో ఎంత, చంద్రబాబు దిగిపోయిన తర్వాత ఎంత అని కూడా సాయినాథ్ గారు గణాంకాలతో వివరించారు. చంద్రబాబు పాలించిన 10 సంవత్సరాలు వరస్ట్ పెర్ఫార్మింగ్ గవర్నమెంట్ అని ఆయన ముద్ర వేశారు. అంటే సాయినాథ్ గారికి మీడియాలోనూ లేకపోతే సివిల్ సొసైటీలో ఉన్న గుర్తింపును బట్టి ఆయన నిజాలే చెప్తారని ఎవరికైనా అర్థమవుతుంది. అంటే కొంతమంది అంటే బాజా భజంత్రి గారు అంగీకరించని అది సత్యము, నగ్న సత్యం. కానీ చంద్రబాబు ఏదో సంపద సృష్టించాను, లంక బిందెలు ఇచ్చాను అంటూ ఒకటే చెప్పుకుంటూ ఉంటాడు. బాబు పాలించిన 1995 నుంచి 2004, 2014 నుంచి 2019 ఏళ్ళు రెవెన్యూ లోటు ఉన్నదన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. బాబు పాలించిన మొదటి 9 ఏళ్లలో రెవెన్యూ లోటు 1994-95లో 730 కోట్లు, 2003-04లో 2960 కోట్లు. బాబు పాలించిన చివరి 5 ఏళ్లలో రెవెన్యూ లోటు కరోనా లేని సమయంలో 2014-15 సంవత్సరాల మధ్య 13,776 కోట్లు, 2018-19లో 13,889 కోట్లు. అంటే ఆయన రెవెన్యూ లోటు ఉన్నా నేను అప్పులు చేయలేదు అని కూడా నమ్మించగలడు జనాన్ని. రోసే గారు ఎప్పుడు చెబుతూ ఉంటారు, రోసే గారు పాలించిన ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఎప్పుడు కూడా రిజర్వ్ బ్యాంకు వద్దకు బేస్ అండ్ మీన్స్ రుణాల కోసం వెళ్ళేవారు కాదు, అంటే చేబదులు లేకపోతే అప్పు తీసుకోవడానికి వెళ్ళేవారు కాదు. చంద్రబాబు సమయంలో ప్రతి నెల వెళ్ళేవాడు. ఇప్పుడు ప్రతి మంగళవారం ఎక్కడ అప్పు దొరుకుతుందో అప్పుడు దొరుకుతుందని ఆవురావురమంటూ చంద్రబాబు చేస్తున్నదే అది గతంలో కూడా చేసేవాడు. కరెంటు ఛార్జీలు తగ్గించమని అడిగినందుకు విపరీతమైన కరువులో పెద్ద ఎత్తున విద్యుత్ ఛార్జీలు పెంచింది అప్పటి చంద్రబాబు ప్రభుత్వం. దీనికి నిరసనగా ఆగస్టు 28, 2000 సంవత్సరంలో అప్పటి ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, కమ్యూనిస్టులు రైతులతో చెలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించాయి. అన్నదాతలు పెద్ద ఎత్తున అసెంబ్లీ సమీపంలో బషీర్బాగ్ ఫ్లైఓవర్ కిందకి చేరుకోగానే పోలీసులు వారిపై లాఠీ చార్జీతో గుర్రాలు తొక్కించి బాష్పవాయు ప్రయోగించారు. అంతటితో ఆగకుండా కాల్పులు జరిపించింది చంద్రబాబు ప్రభుత్వం. ఈ సంఘటనలో రైతులు బాలస్వామి, రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి మరణించారు. పాతగాయాల్ని గుర్తు చేయటము అవసరమా చంద్రబాబు గారు? మీరు అందుకని నేను గోక తన్నించుకుంటున్న చంద్రబాబు అని ఒక వీడియో కూడా చేశాను. ఆయన గతం ఎక్కడ తవ్వినా అది అంత అనేక వైఫల్యాలతో, అసమర్థతతో నిండి ఉంటుంది. కానీ ఆయన ప్రచారం మాత్రం అద్భుతంగా జరుగుతుంటుంది. అది
ప్రచారం మాయలో పడి ఈ 2024 ఎన్నికల్లో ప్రజలు ఆయనకు ఓటు వేసి ఉండవచ్చు. అంత మాత్రాన ఆయన గత చరిత్ర చెరిగిపోదు. ఎప్పటికీ ఇప్పుడు కూడా ఆయన చరిత్ర సృష్టిస్తాడు. ఎందుకంటే వరస్ట్ పెర్ఫార్మింగ్ స్టేట్గా మిగిలిపోతుంది చంద్రబాబు హయాంలో. అది ప్రజలకు ప్రజా వ్యతిరేకమైంది ఉంటుంది, అబ్స్క్రూటినిస్ట్ ఆటంకవాదం ఉంటుంది, ప్రభుత్వాసులను ప్రైవేటు పరం చేయటం ఉంటుంది. ఇంకా ఏమేం చేస్తాడు? కనీసము ప్రజాస్వామ్యానైనా రక్షించుకోగలుగుతామా అంటే తన కుమారుడు లోకేష్ బాబుకి అధికారం ఇచ్చే ముందు ప్రజల వాయిస్ ఎక్కడ వినపడకుండా చేయాలని ఆయన ప్రయత్నం చేస్తున్నట్టుంది. పోలీసు అధికారులు ప్రతిరోజు వచ్చి డీజీపీ ఆఫీసులో అటెండెన్స్ చేయించుకోవాలి, పొద్దున్న నుంచి 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆఫీసులోనే ఉండాలి అంటూ ఒక వికృతమైన ఆదేశాన్ని జారీ చేయడానికి కూడా ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అది ద్వారకా తిరుమలరావు గారు చేశారని నేను అనుకోను. ఖచ్చితంగా అది చంద్రబాబు ఆదేశం మేరకు, లోకేష్ బాబు ఆదేశం మేరకు. ఈ ద్వారకా తిరుమలరావు ఎల్లకాలం ఉండరు, ఆయన రిటైర్ అయిపోతారు. ఇప్పుడు మీరు ఇబ్బంది పెడుతున్న పోలీస్ అధికారులు ఎల్లకాలం వీఆర్లోనే ఉండరు, వాళ్ళు డ్యూటీలు తీసుకుంటారు, మళ్ళీ భవిష్యత్తులో వాళ్ళు కీలకమైన పదవుల్లోకి వస్తారు. చంద్రబాబు కుమారుడి పట్ల వారు ఎటువంటి అభిప్రాయంతో ఉంటారు? పోలీసు ఐపీఎస్ అధికారులను, ఐఏఎస్ అధికారులను నడ్డి వెరక్కొట్టి నైతికంగా వాళ్ళని బలహీనపరిచి మైండ్ గేమ్ ఆడి వారిని దారిలో తెచ్చుకోవాలని అనుకుంటున్నాడు. దిస్ ఈజ్ ది వరస్ట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఫర్ ఎనీ రూలర్. మీకు నచ్చలేదు, వాళ్ళు ఏదో గత ప్రభుత్వానికి సహకరించారనుకుంది, వాళ్ళ మీద కక్ష తీర్చుకునే ప్రయత్నం వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉంటుందా? లేకపోతే మీకు పాలనా పగ్గాల మీద మీకు అదుపు లేదా? మీ కుమారుడు ఏమన్నా ఇలాంటివి చేస్తున్నాడా? చాలా ప్రమాదకరమైన మార్గంలో పయనిస్తున్నారు చంద్రబాబు గారు. ఇది చెప్పక తప్పదు. నేను 50 సంవత్సరాలుగా అడ్మినిస్ట్రేషన్ చూస్తున్నాను. మీలాగా ఎవ్వరూ ప్రవర్తించలేదు మీ ప్రభుత్వం. ఇది చాలా మీ గొయ్యి మీరే తెవ్వుకుంటున్నారని నాకు అనిపిస్తుంది. మేబీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐ విల్ బి హ్యాపీ. మీరు మాకు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రి కాబట్టి మీరు మంచిగా ఉండాలి, మీరు బాగా ఉండాలి, మీకు మంచి పేరు ఉండాలని కూడా కోరుకుంటాం. ఎందుకంటే మా దీర్ఘకాల ముఖ్యమంత్రి ఇటువంటి వాడు అటువంటి వాడు అని ఎవరైనా అంటే మాకు కూడా బాధ అనిపిస్తుంది కదా. ఏదైనా మీరు పునరాలోచించుకోవాల్సిన తరుణం వచ్చింది.